హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి 2 months బ్యాక్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి పోస్టులకి. సో వాటికి సంబంధించి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి కంబైన్డ్ రిక్రూట్మెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్, సో మెడికల్ కాలేజెస్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ కాలేజెస్, సో వీటికి సంబంధించి ఈ 3 ఏరియాకి సంబంధించి ఖాళీలు ఉన్న మొత్తం ఖాళీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో వాటికి సంబంధించి మనకి మొత్తం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 24 కేటగిరీస్కి అయితే ప్రజెంట్ రిలీజ్ చేశారండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఇక్కడ మనకు చూస్తే కనుక ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మనకి February 15 అయితే రిలీజ్ అయ్యాయండి. సో 17th అయితే లాస్ట్ డేట్ అనమాట. 17th February 10:30 AM to 5 PM ఆ టైం లోపల మీరైతే గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ప్రాబ్లం ఉంటే కనుక అందులో ఫిల్ చేసి మీరు మళ్ళీ అక్కడ మాన్యువల్గా హ్యాండ్అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మొత్తం మనకి 26 రకాల పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారండి. సో నేను మీకు శాంపుల్గా చూపించడానికి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తానండి. సో ఒకసారి చూద్దాము. సో నేనైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే ఓపెన్ చేశానండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో అదనమాట. ఇక్కడ చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకి మొత్తం అప్లై చేసిన ప్రతి ఒక్కరి నేమ్స్ అయితే ఇందులో ఉంటాయండి. మీకు వచ్చిన మార్క్స్, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు టోటల్ మార్క్స్ 100కి ఎన్ని వచ్చాయి అనేది మీ నేమ్కి ఎదురు ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు సీరియల్ నెంబర్స్ కూడా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా రిమార్క్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ లాస్ట్లో ఉంటుందన్నమాట. సో ఈ రిమార్క్స్ ఏమైనా మీ నేమ్కి ఎదురుగా ఉంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడం, లేదా ఏమైనా తక్కువ అంటే డాక్యుమెంట్ అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మరి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అప్లై చేసిన ప్రతి ఒక్కరు అయితే కనుక చెక్ చేయండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినారు ఏంటనేది సపరేట్గా ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి మీ నేమ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి రిమార్క్స్ ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకొని మీరు మళ్ళీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే కనుక సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అప్డేట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. సో చాలామంది కామెంట్స్లో అడగడం జరిగిందనమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. సో రిజల్ట్స్ కోసం అయితే ఫ్రెండ్స్ కంటిన్యూగా వెబ్సైట్ చెక్ చేసుకోవడమే అండి. ఇంకా అంతకుమించి వేరే మార్గం అయితే ఏం లేదు. లేదా అక్కడ మీరు అప్లై చేసేటప్పుడే వాళ్ళది ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. అంటే మీరు అప్లికేషన్లో ఏమైనా నెంబర్ పెట్టండి కనుక ఆ నెంబర్తో పాటు మీకు SMS కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా లిస్ట్ అయితే పెట్టాము అనేసి. సో అది లేదంటే కనుక మీరు కంటిన్యూస్గా సైడ్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వారికి కూడా ఈ విషయాన్ని చెప్పండి, షేర్ చేయండి వీడియోని అయితే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.